నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా కొండాపురం మండలంలోని తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి గారి రామసుబ్బారెడ్డి మరియు చిన్నిరెడ్డి, చిన్న అంకిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, నాగరాజు, చంద్రమౌళీశ్వరరెడ్డి, రామాంజిరెడ్డి పాల్గొన్నారు. గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామస్తుల చిరకాల కోరిక అయిన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పునాది వేశారు. గత 40 సంవత్సరాలుగా గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ తగిన రోడ్డు లేకుండా సవాళ్లను ఎదుర్కొన్నారు. వారికి ఈ చిరకాల సమస్యను గమనించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు 25 లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి రామాలయం దాకా అక్కడి దాకా గత 50 సంవత్సరాల నుంచి ఇది మట్టి రోడ్డు ఉన్నది. ప్రజలు చాలా మా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడ ఉన్నాము. చాలాసార్లు మేము ఇక్కడ వచ్చినప్పుడు కూడా గ్రామం నుంచి చాలాసార్లు ప్రాబ్లం అయితే ఒక బండి పోయినా, ఒక కారు పోయినా మొత్తం దుమ్ము వస్తున్నది. వాళ్ళు బతికే పరిస్థితి లేదు. వానాకాలం ఏమో అంత బురద ఉంటుంది, ఎండాకాలం ఏమో అంత మొత్తం దుమ్ము ఉంటుంది. మరి ఇమీడియట్గా మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున 24 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు కొబ్బరికాయ కొట్టి చరిత్రను నిలిచిపోయే విధంగా, రామలక్ష్మణపల్లి చరిత్రను నిలిచిపోయే విధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి సీసీ రోడ్డు ప్రారంభం జరుగుతూ ఉన్నది. మా కాంట్రాక్టర్ రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు. 6 రోజుల్లో అయిపోతున్నది. ఈరోజు రామలక్ష్మణపల్లికి ఈ రోజు పండుగ రోజు 25 లక్షలు శ్రీరామనవమి రోజు పెద్ద శుభవార్త. అందరూ కూడా మంచి జరగాలని మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూరు గ్రామంలో కురుమా సంఘం ఆధ్వర్యంలో బీరప్ప జాతర 2వ రోజు ఉత్సవంలో భాగంగా కురుమా ప్రతి గడప నుండి బోనాలు, గొల్లబీర్ల పోతురాజుల విన్యాసాల మధ్య వీధిలో గుండా బోనాలు వీరప్ప స్వామికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, కురుమా సంఘం యాదవులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నాళేశ్వర గ్రామంలో సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా శ్రీరాముల వారిని సీతమ్మ వారిని తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఇటీ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఒడిశా రాష్ట్రం నుండి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న 273 కిలోల డ్రై గంజాయి షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితుల్లో 3 పట్టుకున్నామని, 2 పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి 1,25,000 రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి పర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేటు, అయితే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేటు. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. మూడో వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేటు, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. వీళ్ళు 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి పర్దీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేటు. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ చేసి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము. ఈ సోహెల్కి ఈ పర్దీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండడము. వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని వీరిద్దరు ఫస్ట్ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ 5వ వ్యక్తి సుభాష్ బిశ్వాస్, ఇతనితోటి అక్కడ మాట్లాడుకొని ఈ 5వ వ్యక్తి ఎవరైతే ఉండో సుభాష్ బిశ్వాస్, ఇతను అక్కడ సప్లయర్, గాంజా సప్లయరు. ఇతనితో మాట్లాడుకున్న తర్వాత ఈ సన్నీని, మనీష్ కుమార్ ఎవరైతే డ్రైవర్ హెల్పర్ ఉన్నారో వారిని వెహికల్ తీసుకుని అక్కడ రమ్మని చెప్పడం,
వెహికల్ తీసుకుని పోయిన తర్వాత అక్కడ సుభాష్ విశ్వాస్కి ఆ వెహికల్ చెప్తే అతను ఆ ఫారెస్ట్లోకి పోయి అతనికి ఉన్నటువంటి అక్కడ సంబంధాలతోటి అతను లోడ్ చేసుకుని రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నట్టు గతంలో కూడా మనం 6 months బ్యాక్ ఇక్కడే మనం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎస్ఓటి వాళ్ళు శామరేట్ పోలీస్ పట్టుకోవడం జరిగింది. అంటే ఏంటంటే అందులో గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళు కూరగాయలు పాలు అని చెప్పేసి వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు బాక్స్లలో కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసినట్టు చేయడము, పోలీస్ చెకింగ్ ఉన్నప్పుడు ఆ డోర్ ఎడ్జ్లలో ఆ మెటీరియల్ పెట్టడము, మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం, అవి కూడా కాటన్ బాక్స్లోనే ప్యాక్ చేసి ఉంటాయి. అట్లా ఎక్కడన్నా పోలీస్ చెక్ చేస్తే ఆ విధంగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పథకం వేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర పోలీసు నిఘా చూసుకోవడం, పోలీసు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఆపుకోవడము, ఆ తర్వాత బయలుదేరడము, ఎక్కడ చెకింగ్ అయితే కూడా ఈ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దాదాపు వాళ్ళు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకి ఇక్కడ రావడానికి 2 నుంచి 3 రోజులు పట్టింది. మధ్యలో వాళ్ళు రూట్ మార్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రావడం వల్ల అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఈ గాంజా అమ్మటం కానీ కొనడం కానీ చాలా వరకు తగ్గింది. ఒరిస్సా నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ సోర్స్ ఒరిస్సాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట స్టేట్స్ పోతుంది. మనది ట్రాన్సిట్ పాయింట్ లాగా వాడుకోవడము, ట్రాన్స్పోర్ట్ పాయింట్గా వాడటము ఇది జరుగుతుంది. అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా గట్టిగా ఉండటము, మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ మొత్తం దాన్ని వాళ్ళ మీద ట్రాక్ చేయడం, దానివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు 273 kgs గాంజాని యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ బొలిరో వెహికల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఇవన్నీ కూడా దాదాపు సుమారు ఈ మెటీరియల్ అంతా కాస్ట్ చూస్తే 1,01,00,000 రూపాయల 25,000 ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో పట్టుకోవడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మన ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి విశ్వప్రసాద్ గారు, మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, ఎస్ఓటి బాలనగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్, డిఐ శామర్పేట గంగాధర్, ఎస్ఓటి టీము, ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సిపి సార్ ద్వారా ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిల్లో ఎంత మనకక్కడ తగ్గినప్పటికీ కూడా ఇంకా మనం అక్కడక్కడ చూస్తున్నాం కాలేజీలలో, ఇంకా సినీ ఇండస్ట్రీ ఏరియాస్లలో కూడా మనకు అక్కడక్కడ ఇది అనిపిస్తుంది. ఇది పూర్తిగా మనం 1,000తోటి తుడిపేయాలంటే అందరి సహకారం కావాలి. ఇటు మీడియా కానీ అటు ప్రజలు కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడము, ఎక్కడైనా అనుమానం వచ్చినా సరే డయల్ 100 కానీ మన సైబరాబాద్ వాట్సాప్ కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనికోసమే పనిచేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాచారం ఎవరు ఇచ్చినా వాళ్ళ యొక్క దాన్ని నిగూఢంగా ఉంచుతామని, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం కొత్తపేట నియోజకవర్గ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రామాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రతి ఆలయంలోనూ సీతారామ కళ్యాణాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. శ్రీరామనామ జపంతో అంతా రామమయంగా మారింది. ముఖ్యంగా కొత్తపేటలోని శ్రీరామ్ నగర్లో మామిడిశెట్టి సోమరాజు బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
సర్వతాను రాసతాన్ దీర్ఘమాయుః భవతి జాయమానోన్హాంగేతురుసానేత్యగ్రే త్యాగం ప్రచంద్రమాశ్చరతి దీర్ఘమాయుః ఆమోన్నందు దేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే రామణ్యమానోమర్త్యం మర్త్యేజో హరిమి యాతదేవాయసోహస్మాసు దేహి ప్రజాభిరిగ్నేమభద్వమస్య లక్ష్మీం సంభావయతే లక్ష్మీం లోస్కృతే నక్షత్రం దభక్తుర్వేతోపనిషం యదా వై సూర్య ఉదేతి నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ గమ్యం పశ్యేత్ ఏవ కురుతే ఓం దానివాయతాన్యమనక్షత్రాణ్యాన్యేవ దేవనక్షత్రాణి తేషు గర్భేదయత్కార్యస్య ఏవ కురుతే ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం పుణ్యాహం స్వస్తయేవాయముపబ్రవామహే సమో స్వస్తి భువనస్య యస్పతి స్వస్థయే స్వస్థయ ఆదిత్యాసో లక్ష్మి అమ్మవారు అందుక లక్ష్మీదేవి మహానుభావ విష్ణుమూర్తి అని నువ్వు అనేక అవతారాలు ఎత్తి అనేక మంది రాక్షసులను సంహారం చేసావు కదా, ఈ తర్వాత ఏ అవతారం ఎత్తబోతున్నావు అని అడిగింది కదా. అప్పుడు రామచంద్రం అప్పుడు చెప్పాడు ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చే అవతారం లేదు, మానవావతారం ఎత్తవచ్చున్నారు. మానవుడి యొక్క మహారాజు గర్భంలో పుడతాను, మానవుడిగా పుడతాను, నాతో పాటుగా చక్ర ఆదిశేషు నేను పుడుకునే ఆదిశేషు నా శంఖ చక్రాలు కూడా వాళ్ళు కూడా నాకు సోదరులుగా అవతారం ఎత్తుతారు. ఈ మానవ అవతారం ఎత్తి మానవ Hello.
ఇదంతా